కరుణామయ. ఇది అసలైన ఓఫీరిజం. పరలోకంలో లైంగికత అది ఓఫీరిజం కాదు. చేతగాని చెత్త విధవులు అసలు వినలేరు, అర్థం చేసుకోలేరు. మొత్తం మైండ్ పోయింది, చెవులు పోయింది, కళ్ళు పోయింది. ఇది ఓఫీరిజం. 46 సంవత్సరాలు ఒక్క రూపాయి ఫారిన్ హెల్ప్ లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థించి 2000 పైచలకు సంఘాలు కట్టి 1000 మంది పైచలకు 1500 మంది సేవకులను తయారు చేయడం ఎట్లా చేశామంటే పరలోకంలో ఆ లైంగికత ఉంటుందని చెప్పి కాదు. దట్ ఈస్ నాట్ ద డాక్ట్రిన్. ఓఫీరిజం ఏంటంటే హృదయపు బలిపీఠము కట్టబడాలి. రోదన విద్యను మనము మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. రోదన విద్య మరచిపోవద్దు. పడిన గుడారము లేపి నిలుపబడాలి. బలిపీఠం మళ్ళీ కట్టబడాలి. కన్నీరు నాలో ఉబికించబడాలి. ఇది ఓఫీరిజం. కన్నీటి ప్రార్థనతోనే 1000 సంఘాలు కట్టాము, కానీ ఇంటింటికి పోయి బ్రదర్ పరలోకంలో లైంగికత ఉంటుంది అని చెప్పుకుంటూ తిరిగామా? చెత్త విధవులు ఏంటి మాట్లాడుతున్నారు? స్టూపిడ్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్. అది ఎవడో అడిగిన ఒక ప్రశ్నకు డౌట్కు సమాధానంగా నేను చెప్పాను. అది వీడికి తెలియదు. మళ్ళీ ఎదురు ప్రశ్న అడిగితే దానికి సమాధానం లేదు. ఈ దేహంలో ఉన్న కొన్ని అవయవాలు పునరుద్ధానమైనాక ఎందుకు మాయమైతే చెప్పు అంటే దానికి అసలు ఆన్సరే లేదు. గుర్రకాయలో గుజ్జు లేదు, పంది పెంట ఉన్నది వాళ్ళకు. ఓఫీరిజం అంటే ఇది. కన్నీటి ప్రార్థన, విశ్వాసము, దేవునిపై ఆధారపడము, ఎంత అవసరమున్నా మనిషి ముందు చెయ్యి చాపకపోవడము, దేవుడు అన్నం పెడితే తింటాను, లేకపోతే పస్తులుండి చచ్చిపోతాను అనుకోవడం ఓఫీరిజం. మనుషులతో నేను మాట్లాడితేనే సరిపోదు నాయన, పరిశుద్ధాత్మ తండ్రి నీవు దిగి వచ్చి అందరి కన్నులు తెరవాలని ఏడ్చి ప్రార్థన చేయడం, అట్లు ప్రార్థన చేసే వాళ్ళను 1000 మందిని సిద్ధపరచడం ఓఫీరిజం. అసలు సిసలైన ఓఫీరిజం. అందుకు ఇవాళ ఇంత గట్టిగా ఉంది మన సంఘం.